నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్, మన ఒక క్వశ్చన్ వన్ ఆఫ్ అవర్ క్లయింట్స్ హ్యావ్ ఆస్క్డ్. ఏంటి అని అంటే, తన హస్బెండ్తో తనకి డిఫరెన్సెస్ ఉన్నాయి, దే వాంట్ టు గెట్ డివోర్స్డ్. అయితే పిల్లల దగ్గరకు వచ్చేసరికి దే ఆర్ నాట్ ఆన్ ఏ కామన్ ఒపీనియన్ అనమాట. ఒకవేళ పిల్లల్ని నువ్వు తీసుకొని వెళ్ళిపోతే నేను నీ పైన అబ్డక్షన్ కేసు ఇస్తాను అని హస్బెండ్ బెదిరిస్తున్నాడంట సార్. ఓకే, అబ్డక్షన్ అంటే కిడ్నాప్ లాగా. సో ఆ కేసు నిలబడదు డెఫినెట్లీ. బట్ హస్బెండ్ ఏమి చేయొచ్చు అంటే, ఇది జీడబ్ల్యూఓపి కిందకు వస్తుంది, గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ కిందకు వస్తుంది. ఇది ఏంటంటే వైఫ్కి హస్బెండ్కి విల్ హ్యావ్ సిమిలర్ రైట్స్ ఆన్ ద చిల్డ్రన్. ఎట్ ద సేమ్ టైం హస్బెండ్ ఎందుకు పనికిరాని తాగి రోజు వచ్చి కొడుతున్నాడు వైఫ్ని, వైఫ్ అందుకే డైవర్స్ తీసుకుంది హస్బెండ్ దగ్గర నుంచి అంటే, అట్లాంటి హస్బెండ్కి పిల్లల్ని చూపిస్తాం కూడా కష్టమే. అంటే ఎందుకు రీజన్ ఏంటి అంటే, సిమిలర్గా మళ్ళీ ఈయన పిల్లల్ని వారానికి ఒకరోజు ఫాదర్ దగ్గర వదలాలి అంటే, ఈయన మళ్ళీ తాగి వచ్చి ఆ పిల్లల్ని కొడితే మరి అది అన్యాయం కదా. కాబట్టి వైఫ్స్ ఒకవేళ హస్బెండ్ ఒక క్రువాలిటీ ఉన్న మెంటాలిటీని, నేచర్ని కోర్టులో కనుక ప్రూవ్ చేయగలిగితే ఆ ఫాదర్కి పిల్లల్ని చూపిస్తాం కూడా కష్టమే అవుతుంది. సేమ్ టైం వైఫ్కి హస్బెండ్కి వేరే విషయాల వల్ల డిఫరెన్సెస్ వచ్చి, స్వతహాగా హస్బెండ్ ఈజ్ ఎ జెంటిల్ మ్యాన్ బట్ ఈమెతోటి పడట్లేదు అన్నప్పుడు ఖచ్చితంగా హస్బెండ్కి వైఫ్కి ఎంత రైట్స్ ఉంటాయో పిల్లల్ని పెట్టుకుంటానికి హస్బెండ్కి కూడా ఇలాంటి కేసులో అంతే రైట్స్ ఉంటాయి. ఇలాగే ఒకవేళ వైఫ్ ఇల్లు పట్టించుకోదు, పిల్లల్ని పట్టించుకోదు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ ఉన్నాయి, షీఈస్ నాట్ బాదర్డ్ అబౌట్ చిల్డ్రన్ అనుకోండి, ఫాదర్ కెన్ హోల్డ్ ద పర్మనెంట్ గార్డియన్షిప్ ఆఫ్ ద చిల్డ్రన్. అంటే తల్లి దగ్గర అసలు పిల్లలు ఉండే అవసరం లేదు, బికాజ్ ఆమె పట్టించుకోదు అని ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ పిల్లల్ని తండ్రికే లైఫ్ లాంగ్ కస్టడీ ఇచ్చే అవకాశాలు కూడా ఉంటాయి.